భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్లు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది చివరిలో రవిచంద్రన్ అశ్విన్, 2 రోజుల తేడాతో ఇప్పుడు రోహిత్ శర్మ, కోహ్లీ కూడా టెస్టులకు గుడ్ బై చెప్పేశారు. భారత కోచ్ గంభీర్ వల్లే వరుసగా రిటైర్మెంట్లు ప్రకటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అశ్విన్, రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా గంభీర్ వల్లే రిటైర్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియన్ టెస్ట్ సిరీస్ సమయంలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఆ ఒకే ఒక్క టెస్ట్ సిరీస్ సమయంలో ముగ్గురు భారత టెస్ట్ దిగ్గజాలైన అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కోసం ఒత్తిడి తీసుకొచ్చారని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో దారుణమైన ఓటమిని చవిచూసిన తర్వాత భారత టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ సిరీస్లో అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లపై బాగా రాణించి రన్స్ సాధించాలంటే ఒత్తిడి ఉండేది. రవిచంద్రన్ అశ్విన్కు మ్యాచ్లలో అవకాశం ఇవ్వరని ముందే తెలియజేసి ఉండాలి. ఎందుకంటే అశ్విన్ 2వ మ్యాచ్ సమయంలో రిటైర్ అవుతున్నట్లు టీమిండియా యాజమాన్యానికి తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అశ్విన్కు 3వ టెస్ట్ మ్యాచ్లో అవకాశం దక్కింది. ఆ మ్యాచ్లో అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అనంతరం 4వ మ్యాచ్లో అవకాశం ఇవ్వరని తెలిసి అశ్విన్ వెంటనే తన రిటైర్మెంట్ ప్రకటించి దేశానికి తిరిగి వచ్చేశాడు. టెస్ట్ సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్పై చాలామంది ప్రశ్నించారు. దానికి రవిచంద్రన్ అశ్విన్ ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. జట్టు మేనేజ్మెంట్ అశ్విన్పై ఒత్తిడి తెచ్చారా లేదా ఏదైనా అగౌరవ సంఘటనలు జరిగాయా అనే దానిపై అప్పట్లో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ తర్వాత అందరూ ఆ సంఘటన గురించి మర్చిపోయారు. ఆస్ట్రేలియన్ టెస్ట్ సిరీస్లో 5వ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడలేదు. ఆ సిరీస్లో అంతకుముందు జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ బాగా స్కోర్ చేయడంలో విఫలమైన తర్వాత అభిమానులు కూడా రిటైర్ కావాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిలోనే రోహిత్ శర్మ తుది జట్టు నుండి తప్పుకున్నాడు. ఆ సమయంలోనే తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహించినప్పటికీ ఆ తర్వాత తాను మళ్ళీ ఆడతానని స్పష్టంగా వివరించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో అంతా సర్దుకుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పేసి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వరకు కూడా ఏదో జరిగిందన్న చర్చ మొదలైంది. ఫిట్నెస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కోహ్లీ కనీసం మరో 2 ఏళ్ల పాటు భారత టెస్ట్ జట్టులో ఉంటాడని అభిమానులు ఆశించారు. వారికి షాక్ ఇస్తూ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియన్ టెస్ట్ సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ తన సహచరులకు పదే ఇకపై టెస్ట్ మ్యాచ్లు ఆడనని చెప్పాడు. కానీ ఎవరూ దానిని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ బాగా లేకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నారని ఇతర ఆటగాళ్లు భావించారు. కానీ ఆస్ట్రేలియన్ టెస్ట్ సిరీస్ సమయంలో విరాట్ కోహ్లీ ఒత్తిడికి గురయ్యాడు అనేది అంగీకరించాల్సిందే. దాదాపు ప్రతి ఇన్నింగ్స్లో ఆఫ్ సైడ్ బాల్స్ను వెంటాడి మరీ వికెట్ ఇచ్చుకున్నాడు. వరుస విమర్శలతో పాటు కోచ్ గంభీర్ కూడా కోహ్లీకి క్లారిటీ ఇచ్చేశాడు అనేది కొందరి మాజీలు అనుమానిస్తున్నారు. టెస్ట్ జట్టులో కోహ్లీకి ప్లేస్ లేదని కోచ్ గంభీర్ సెలెక్టర్ల చేత చెప్పించాడని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద సీనియర్ ప్లేయర్స్ వరుస రిటైర్మెంట్ల వెనుక ఏకైక విలన్ గంభీరేనని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.